జీవంగల మా దేవ, మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, సర్వోన్నతుడైన మా ప్రభువా, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, ఈ గుడ్ ఫ్రైడే దినమున ఈ శిలువ ధ్యాన ఆరాధనలో తండ్రి మీ పాదముల చెంతకు మేము వస్తున్నాం. కలువరి శిలువలో నీవు వేలాడుతూ పలికిన 7 మాటలను మేము ధ్యానించుకొనుటకు మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మీ నామమును మేము ఘనపరుస్తున్నాం. పరలోకపు తండ్రి, కలువరి శిలువలో మీరు పలికిన మాటలను బట్టి మీ నామాన్ని మహింపరుస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ శిలువ ధ్యాన ఆరాధనలో మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా ఇదిగో మొదటి మాటను మేము ధ్యానించుకొనిచుండగా, ప్రభువా, శిలువలో నీవు పలికిన ఈ మొదటి మాట ద్వారా మమ్మల్ని దర్శించి మాతో మీరు మాట్లాడమని, మీ స్వరమును మాకు వినిపించమని యేసు ప్రభునామమును వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో వేలాడుతూ ఆయన చేసిన త్యాగమును మనం జ్ఞాపకం చేసుకొనడానికి ఈ శుభ శుక్రవారమున, ఈ మంచి శుక్రవారం దినమున ప్రభు సన్నిధిలో మనముండి కలువరి శిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభుని, ఆ శిలువ యాగమును, ఆ బలియాగమును ధ్యానించుకోవడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ఆ పరలోకపు తండ్రికి మహిమ చెల్లిస్తున్నా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయం 33, 34 వచనాలు నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో పలికినటువంటి 7 మాటలను మనం ధ్యానించుకోబోతున్నాం. మొదటి మాటగా యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటను మనం గమనిద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 23వ అధ్యాయం 32వ వచన ప్రారంభం. మరి 2 ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో వేలాడుతున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు రక్షకుడుగా దిగి వచ్చి 33.5 సంవత్సరములు ఈ లోకములో ఆయన జీవించి చివరిగా మనందరి పాపముల ప్రాయశ్చిత్తార్థం యేసుక్రీస్తు ప్రభు మనందరి నిమిత్తమై కలువరి శిలువలో బలి అవడానికి, మరణించడానికి ఇష్టపడ్డాడు. అందుకే ప్రభు అన్నాడు, నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, దానిని పెట్టుటకును దానిని తిరిగి పొందుకొనుటకును నాకు అధికారము గలదని యేసు ప్రభు చెప్పాడు. అవును, ఎవరు కూడా ఆయనను బంధించి, ఆయనను హింసించి, ఆయన ఏదో నేరం చేశాడని పట్టుబడి సిలువకు అప్పగింపబడలేదు.
యేసుక్రీస్తు ప్రభువే తనంతట తానే ఆయనే సమర్పించుకొని మనందరి పాపముల ప్రాయశ్చిత్తార్థం కలువరి శిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఆయన తండ్రి సన్నిధిలో, తండ్రి ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించమని గొప్ప దుఃఖముతో గెత్సెమనే తోటలో ఆయన కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో, పరలోకపు తండ్రి సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడ్డాయని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో వేదనకరమైన పరిస్థితిలో, దుఃఖకరమైన పరిస్థితిలో యేసు ప్రభు మరణం ఆయనకు ముందే తెలిసిపోయింది. మనకు ఎవరైనా నీవు రేపు చనిపోతావని అని చెప్తే మనం ఎంతో భయపడిపోతాం. యేసుక్రీస్తు ప్రభు కూడా శరీరధారిగా ఉన్నాడు కనుక ఆయన హృదయంలో కొంచెం కలతగా అనిపించింది. అయినను సరే, తండ్రి నీ చిత్తమే నా ఎడల నెరవేరునుగాక అని యేసు ప్రభు ఆ పరలోకపు తండ్రికి మొరపెట్టి ప్రార్థించినప్పుడు అర్ధరాత్రి సమయంలో ఇస్కరియోతు యూదా బంట్రౌతులను, ఆ ప్రధాన యాజకుని యొక్క సైనికులను అందరిని తీసుకొని వచ్చి, బోధకుడా నీకు శుభమగునుగాక అని యేసు ప్రభుని ముద్దు పెట్టుకొని యేసు ప్రభుని అప్పగించాడు ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు ప్రభు తనకు తానుగానే సమర్పించుకొని వారందరికీ లొంగిపోయాడు. ఎందుకంటే మనం ఎవరం కూడా నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు కనుక, మనమందరం మరణ పాత్రలమై, నరక పాత్రలమై నశించిపోవడం ప్రభువుకు ఇష్టం లేదు. కాబట్టి ఆయన తనకు తానుగానే ఆ సైనికులకు అప్పగించుకున్నాడు. చాలాసార్లు యేసుక్రీస్తుని ప్రధాన యాజకులు, సైనికులు, అధికారులు పట్టుకొని ఆయనను చంపాలని ప్రయత్నం చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళకు అప్పుడు దొరకలేదు. అనేక మార్లు ఈయనను ఎలాగూ మేము చంపుదుమా, ఈయనను ఎలాగూ మన చేతికి దొరికించుకొని ఈయనను చంపివేయుదుమా అని వారు ఎదురు చూశారు. కానీ వారు అనుకున్న సమయంలో యేసు ప్రభు వాళ్ళకు దొరకలేదు. కానీ ఆయన సమయం వచ్చినప్పుడు, ఆ గడియ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తనకు తానుగానే సమర్పించుకొని వాళ్ళకు అప్పగించుకున్నాడు. కానీ పేతురు కంగారు పడి కత్తి తీసి ప్రధాన యాజకుని యొక్క సైనికుని చెవిని తెగ నరికి వేసినప్పుడు యేసు ప్రభు అన్నాడు, పేతురు నీ యొక్క కత్తిని ఒరలో పెట్టుకొనుము, కత్తి పట్టువాడు కత్తితోనే మరణించునని ప్రభు చెప్పి పేతురుని ఆపి యేసు ప్రభు తనకు తానే సమర్పించుకొని అప్పగించుకున్నాడు. అదే రాత్రి ఆయనను మరి వివిధ స్థలములకు తీసుకువెళ్ళి, ఆ రాత్రిపూటనే ఈయన తప్పించుకుంటే మళ్ళీ దొరకడని, ఆ రాత్రిపూటనే రకరకాలుగా పిలాతు దగ్గర తీసుకువెళ్ళి, హెరోదు దగ్గర తీసుకువెళ్ళి, ప్రధాన యాజకుల దగ్గర తీసుకువెళ్ళి, ఈయన దేశద్రోహి, నేను రాజునని ప్రకటించుకుంటున్నాడు, నేను యూదులకు రాజునని ప్రకటించుకుంటున్నాడు, కాబట్టి ఈయన దేశద్రోహి, మరియు మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన బోధలు చేస్తున్నాడు, కాబట్టి దేవుని వాక్యానికి కూడా విరోధి అని ఆయన మీద అనేక నేరములు మోపారు. ఎన్ని నేరములు ఆయన మీద మోపినా యేసుక్రీస్తు ప్రభు మౌనముగా ఉండిపోయాడు. ఎందుకంటే ఆయన మనందరి కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టవలసి ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభుని ఆ రాత్రి
వివిధ రకాలుగా తీర్పు ఇచ్చిన తర్వాత ఉదయకాలము ఆ రోమా అధికారి పిలాతు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజు రాత్రి పిలాతు భార్యకు ఒక కల వచ్చింది. ఆ కలను బట్టి ఆమె ఉదయకాలం లేచి పిలాతు దగ్గరికి వచ్చి, ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ పాపం లేదు, ఆయన జోలికి మనం పోవద్దు అని చెప్తే, అప్పుడు పిలాతు, ఈయనలో మాకు ఏ దోషం కనబడలేదు, ఈయనలో ఏ పాపం మాకు కనబడలేదు, కాబట్టి ఈయనను మేము విడిచిపెట్టాలనుకుంటున్నామని పిలాతు ప్రకటించినప్పుడు ప్రజలందరూ, యూదులందరూ, లేదు లేదు, పిలాతు మాకు యేసును కాదు, బందిపోటు దొంగ బరబ్బాను విడుదల చేయాలి. పిలాతు అన్నాడు, పస్కా పండుగ దినమున, పస్కా పండుగ సందర్భమున ఎవరైనా ఒక ఖైదీని విడిచిపెట్టాలనుకున్నాం కాబట్టి, ప్రతి సంవత్సరం ఇలా చేస్తున్నాం కాబట్టి, ఈసారి ఈ యేసును విడిచిపెడతామంటే ప్రజలందరూ, యేసు మాకు అవసరం లేదు, యేసును విడిచిపెట్టొద్దు, అయితే ఆ యొక్క వంతు చొప్పున బరబ్బాను, బందిపోటు దొంగ బరబ్బాను విడిచిపెట్టమని ప్రజలందరూ ఒకే ముక్త కంఠంతో కేక వేసినప్పుడు వాళ్ళ కేకలే గెలిచినే గనుక పిలాతు బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టుటకు, మరి ముళ్ళ కిరీటం పెట్టుటకు, హింసించుటకు వారికి అప్పగించాడు. అప్పుడు యెరూషలేము వీధుల గుండా యేసుక్రీస్తుని ఆ యొక్క సిలువ మ్రానును ఆయన మీద మోపి, ఆయన ఆ సిలువను వెతుకొని వెలుచుండగా దారెంట ఆయనను కొరడాలతో కొడుచు, ఆయన శరీరం నుండి రక్తం చిందిస్తుండగా ఆ యొక్క ప్రజలు ఎవ్వరు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువను మరి ఎత్తుకొని కపాలమనబడిన కొండ మీదికి ఆయనను తీసుకువెళ్ళారు. యెరూషలేము పట్టణంలో ఇప్పటికి కూడా ఆ కపాలం అనే ఆ యొక్క పర్వతం, ఆ గుట్ట, ఆ కపాలం అనబడే ఆ స్థలం ఇప్పటికీ అట్లనే ఉన్నది. యేసుక్రీస్తుని ఆ కపాలం అనే స్థలం తీసుకువెళ్ళినప్పుడు కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని, యేసు ప్రభుతో పాటు 2 దొంగలను కూడా సిలువ వేశారు. యేసుక్రీస్తు ప్రభు ఉదయకాలం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కలువరి సిలువలో ప్రాణముతో ఉండి ఆయన 7 ముఖ్యమైన మాటలు క్రైస్తవ సమాజానికి, ఈ భూలోకం అంతటికి మేలుకరమైనవి, దీవెనకరమైనవి, మనిషి జీవితానికి ఆశీర్వాదకరమైన గొప్ప మాటలు యేసు ప్రభు పలికాడు. ఆయన కలువరి శిలువలో మరి వేలాడుతూ ఆయన పలికిన మొట్టమొదటి మాట ఏమనగా, యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట ఎందుకు చెప్పాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని ప్రభు చెప్పాడు. ఆయనను హింసించే వారి కొరకు, ఆయనను నిందించే వారి కొరకు, ఆయనను పిడిగుద్దులు గుద్దిన వారిని, ఉమ్ము వేసిన వారిని, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని, వారందరినీ ఆయన క్షమించాడు. ఎందుకంటే యేసు ప్రభు వాళ్ళ కొరకు కూడా ఆయన రక్తాన్ని చిందించబోతున్నాడు. హల్లెలూయా. వారందరి కొరకు కూడా యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు కనుక ఆయనను కొట్టినవారు, ఆయనను నిందించిన వారు, ఆయనను సిలువ వేసిన వారు, ఆయనను దుఃఖపరిచిన వారు, ఆయన మీద రాళ్ళు రువిన వారు ఎవ్వరిని కూడా వదిలిపెట్టకుండా అందరూ క్షమింపబడాలని ఆయన కోరుకున్నాడు. అందుకే పరలోకపు తండ్రికి, తండ్రి, వాస్తవంగా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరికే గనక ఏం చేస్తున్నారో తెలిసి ఉంటే
వీరు ఈ విధంగా చేసేవారు కానే కాదు. కాబట్టి పరలోకపు తండ్రి ఈ జనుల యొక్క పాపములను, వీళ్ళు చేసేటువంటి క్రియలను క్షమించు, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుమని ప్రభు కల్వరి శిలువలో వేడుకున్నాడు. అందుకే ఈనాడు భూలోకమంతటా, ప్రపంచమంతటా ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు నామం అన్ని నామముల కంటే పైనామం అని కొనియాడబడుతుంది. ఎందుకంటే ఆయన తనకు తానుగానే సమర్పణతో తన ప్రాణాన్ని అప్పగించాడు. అది మాత్రమే కాకుండా ఆయనను కొట్టిన వారు, నిందించిన వారు, హింసించిన వారు, నేరస్థాపన చేసిన ఎవ్వరు కూడా నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించయ్యా, వీరు కూడా నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు. వీళ్ళు నన్ను అంత మాత్రమున, వీళ్ళు నన్ను హింసించినంత మాత్రమున, వీళ్ళు నన్ను దూషించినంత మాత్రమున, నన్ను వీళ్ళు సిలువకు వేసినంత మాత్రమున వీరి మీద నాకు కక్షా ద్వేషం లేదు, వీళ్ళ మీద కక్షా ద్వేషం నాకు లేదు. కాబట్టి వీరిని క్షమించుమని పరలోకపు తండ్రిని వేడుకున్నాడు. యేసు క్రీస్తు ప్రభు ప్రేమామయుడు గనక, కనికరం గలవాడు గనక, ఆయన చేసినటువంటి త్యాగమునకు విలువ ఉండాలి గనక ఏ ఒక్కరు కూడా భూమి మీద ఏ ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ రక్షణ పొందటమే ఆయన చిత్తమై ఉన్నది. అందుకే ఆ కల్వరి శిలువలో ఆయన వేలాడుతూ మొదటి మాటగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని తండ్రిని వేడుకున్నాడు. అక్కడ అనేక మంది కూడుకున్నారు. అనేక మంది కూడుకొని ఆయనను హేళన చేస్తున్నారు, ఆయనను నిందిస్తున్నారు, ఆయన మీద అనేకమైన నేరాలు మరి అనవసరమైన మాటల ద్వారా నింద వేస్తున్నారు. బందిపోటు దొంగ బరబ్బా విడుదల పొందుకున్నాడు. బరబ్బాకు తెలిసిపోయింది, నాకు బదులుగా యేసు ప్రభు శిలువలో మరణిస్తున్నాడా, నాకు బదులుగా యేసు ప్రభు కల్వరి శిలువలో ప్రాణం పెడుతున్నాడని ఘోరమైన దుఃఖంతో, బాధతో ఆ బరబ్బా కూడా ఆ దినమే మారుమనస్సు పొంది పరిగెత్తుకొని వెళ్ళి యేసు ప్రభుని నా పాపములు క్షమించుమని వేడుకొని బరబ్బా మారుమనస్సు పొందాడు. యేసు ప్రభు కల్వరి శిలువలో మరణిస్తున్నప్పుడు రక్తం ఆ గొల్గొతా కొండ మీద నుండి, ఆ కపాలం అనబడే స్థలము నుండి దారలై రక్తం పారుతుండగా ఆ సమయంలో భూకంపం వచ్చి గొప్ప వర్షం కూడా వచ్చిందట. ఆ వర్షం వచ్చినప్పుడు యేసు రక్తం ఆ యొక్క వర్ష దారులలో నీళ్ళలో ప్రవహిస్తూ వెళ్ళినప్పుడు అక్కడ గుహలలో ఊరవతల దాచుకొని ఉన్న కుష్ఠరోగులకు ఆ రక్తం దాకినప్పుడు వాళ్ళు స్వస్థత పొందారు. హల్లెలూయా. యేసు రక్తంలో అంత శక్తి ఉన్నది. యేసు రక్తం ద్వారా పాపక్షమాపణ ఉన్నది. యేసు రక్తం ద్వారా విమోచన ఉన్నది. యేసు రక్తం ద్వారా ప్రతి పాపి జీవితానికి మారు మనసు రక్షణ అనుభవం దొరుకుతుంది. మనమందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నాం. మనమందరం కూడా ఎవరం కూడా నీతిమంతులము కానే కాదు. మనమందరం కూడా పుట్టుకతోనే పాపులమై ఉన్నాం. అయితే దేవుడు తన కృప చేత మనం ఎవ్వరం కూడా నశించిపోవడం ఇష్టం లేక ఆయనే ఈ లోకానికి దిగి వచ్చి తన స్వరక్తం ఇచ్చి మనలను కొన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన పవిత్రమైన రక్తం చిందించుట వలన మనందరికీ రక్షణ వచ్చింది. హల్లెలూయా. యేసు చావొందే సిలువలో నీ కోర
కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను. నీ కొరకే నా కొరకే యేసు చావొందే సిలువలో. నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను. నీ కొరకే నా కొరకే నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. పాపము కడిగి మలినము తుడిచే. పాపము కడిగి మలినము తుడిచే. ఆ ప్రశస్త రక్తమే యేసు చావొందే సిలువలో. నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను. నీ కొరకే నా కొరకే. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని యేసు ప్రభు పరలోకపు తండ్రికి ప్రార్థన చేసినట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. ఈ మాట పరలోకపు తండ్రికి చేయుచున్నటువంటి ప్రార్థన అయి ఉన్నది. అందుకే పరలోకపు తండ్రి ఆయన ఎదుకు వచ్చే ఎటువంటి వారినైనా యేసు రక్తం ద్వారా పాప క్షమాపణ అనుగ్రహించి నరక పాత్రులైన మనుషులందరినీ పరలోక రాజ్య వారసులుగా మార్చివేస్తున్నాడు. అందుకే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని క్షమాగుణముతో పాప క్షమాపణ అందరికీ కావాలనే ఉద్దేశంతో యేసయ్య కలవరి శిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని వేడుకున్నాడు. యేసు ప్రభు చేసిన ఆ గొప్ప త్యాగం, ఆ గొప్ప సమర్పణ, ఆ గొప్ప యాగమును బట్టి ప్రభునామాన్ని మహింపరుస్తూ ఆయన చేసినటువంటి పరలోకపు తండ్రికి చేసిన ప్రార్థన ఎవరూ నశించిపోలేనటువంటి ఆ ప్రార్థనను ఆలకించి భూమి మీద సకల జనులకు పరలోకపు తండ్రిని రక్షణను అనుగ్రహించాడు. అందరూ కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య పలికిన మొదటి మాట, యేసయ్య పలికిన మొదటి మాట, కలువరి శిలువలో యేసయ్య వేలాడుతూ పలికిన మొదటి మాట, యేసు ప్రభువా మా అందరి కొరకు కలువరి శిలువలో మీరు పలికిన మొదటి మాటను బట్టి మీ నామాన్ని మేము ఘనపరుస్తున్నాం. ప్రభువా నీవు చేసిన ఆ గొప్ప త్యాగమును బట్టి మీ నామాన్ని మేము మహింపరుస్తున్నాం. నీవు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని బట్టి మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. ప్రభువా కలువరి శిలువలో ఆ గొప్ప త్యాగం మా కొరకు నువ్వు చేసి ఉండకపోతే ఈ దినమున మేమందరం రక్షణ పొంది ఉండేవారం కాదు. ప్రభువా మేము పాపులం, దోషులం, అనర్హులం, యోగ్యత లేని వారం. ఈ పాపిష్టి లోకంలో పాపభూయిష్ఠితమైన మా బ్రతుకులను కాపాడుటకు, రక్షించుటకు రక్షకుడుగా దిగి వచ్చి కలువరి శిలువలో మీరు వేలాడుతూ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని నిన్ను కొట్టిన వారిని, హింసించిన వారిని, దుఃఖపరిచిన వారందరి కొరకు పరలోకపు తండ్రికి ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి మీ నామాన్ని మేము మహింపరుస్తున్నాం. ప్రభువా
ఈ గుడ్ ఫ్రైడే దినమున ఈ మొదటి మాట ద్వారా మమ్మల్ని మీరు దర్శించినందుకు వందనాలు. మీ స్వరమును మాకు వినిపించినందుకు వందనాలు. మీ కృపలో మమ్మల్ని స్థిరపరచమని ఈ మొదటి మాట ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.